సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే మాణిక్రావు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో పలు రికార్డులు పరిశీలించి జిల్లా DCHS ఆసుపత్రి సూపరింటెండెంట్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించి విధుల్లోకి రావాలని, అలాగే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే జిల్లా DCHSకి సూచించారు. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పడంతో సర్ప్రైజ్ చెకింగ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే డాక్టర్స్ ఇంచుమించు 38-40 మంది ఉన్నారు. దాన్ని మ్యాక్సిమం ఇక్కడ నుంచి డెప్యుటేషన్స్ ఎక్కకపోయింది కాబట్టి నేను గవర్నమెంట్ అడిగేది ఆ డెప్యుటేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తే మా హాస్పిటల్ ఇంకా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. మంచి మరి ఏదైతే సర్వీస్ చేస్తారో చాలా బాగుంటుందని మరి ప్రభుత్వాన్ని నేను ఆ డెప్యుటేషన్స్ క్యాన్సిల్ చేయమని నేను అడుగుతాను. అదేవిధంగా కొన్ని సెక్షన్స్ కూడా నేను అక్కడక్కడ పోయి ఇన్స్పెక్షన్ చేయాలి. మ్యాక్సిమం డాక్టర్స్ కొంత మరి ఆబ్సెంటో లేకుంటే లీవ్లోనో లేకుంటే అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కరెక్ట్ టైం మెయింటైన్ చేసి ప్రజలకు అందరికీ కూడా మరి అందుబాటులో ఉండేలాగా వారి యొక్క సమస్యలను తెలుసుకొని ఈ యొక్క మరి ఏదైతే హాస్పిటల్ ఇంతకుముందు గతంలో మనం చూసినాం, ఇది డెలివరీ కేసెస్లో మరి చాలా 65-66% డెలివరీ కేసెస్ కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి. మరి గతంలో ఈ హాస్పిటల్కి మరి గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇంచుమించు నేషనల్ లెవెల్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అందుబాటులో ఉండాలని అందరినీ 24 గంటలు కరెంటు కానీ నీళ్లు కానీ అందరు కూడా అన్ని విధాలుగా శుభ్రత కానీ ఉండాలని మరి మేము మీ యొక్క మీడియా ద్వారా నేను కోరుకుంటాను. అందుకు మరి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది, మేడం ఇట్లా జరుపుకున్నది అని చూడమంటే ఇమ్మీడియట్గా వారు DCHS సంగారెడ్డి సాబును కూడా పంపించడం జరిగింది.